ఒక రైతు తన పొలం దున్నుతుంటే కొన్ని విత్తనాలు దొరుకుతాయి. ఈ విత్తనాలు చాలా అద్భుతమైనటువంటి పళ్ళనిచ్చే విత్తనాలని అతను తెలుసుకొని వాటిని నాటుతారు. నాటిన తర్వాత ఒక చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కని ఎక్కడ నాటాలా అని చెప్పేసి వాళ్ళ తోటలో రహస్య ప్లేస్లో నాటుతారు. అది పెరుగుతూ ఉంటుంది. ఇతను అది గమనిస్తూ ఉంటాడు. అయితే రైతులందరూ కూడా రోజు పనులు అయిపోగానే ఒక చాట కూర్చోవడం, వాళ్ళ పొలాల గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇతను మాత్రం సైలెంట్గా ఉంటాడు. అయితే ఈ చెట్టు పెద్దదై మంచి తీయనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అప్పుడు అందరూ కూడా ఆ పళ్ళు తింటూ, ఇంత రుచికరమైనటువంటి పండు ఉన్నటువంటి చెట్టు నాటావా, అసలు ఇన్నాళ్ళు మాకు చెప్పనే లేదే అంటుంటారు. గోప్యత, ఈ గోప్యతే దీనికి ఒక శక్తినిచ్చింది అంటారు. అంటే ఇప్పుడు ఒక చాక్లెట్ ఉంటుంది. చాక్లెట్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి చాక్లెట్ బయట పెట్టి ఒకదానికి కవర్ చుట్టి రెండు పక్కన పెట్టండి. దేనికి తొందరగా చీమలెక్కుతాయి? ఓపెన్ అయిన దానికి తొందరగా చీమలకి పాడైపోతుంది. ఇది కాస్త లేటుగా పాడైపోతుంది. అలాగే మనం ఏదైనా సాధించే వరకు కూడా ఎవరికి చెప్పకండి, గోప్యంగా ఉంచండి. అప్పుడే మనం సాధించగలుగుతాం. లేకపోతే మనం జీవితంలో పెట్టుకున్నటువంటి ప్రణాళికలు, లక్ష్యాలు కానీ ముఖ్యమైనటువంటి సందేశాలను కానీ ముందే ఎవ్వరికి చెప్పకండి. ఇప్పుడే మన జీవితం బాగుంటుంది. లేదు నేను చెప్తాను అనుకుంటే ఈర్ష, ద్వేషం, అసూయ, స్వార్థాలతోటి మన గోలు విచ్ఛిన్నం అవుతుంటుంది. మనల్ని చెడగొడుతూ ఉంటారు. ఏదో ఒక రకంగా మన లక్ష్యాలని ఆటంకం పరిచే అవకాశం ఉంది. కాబట్టి మీరేదైనా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పదలుచుకొని ఉంటే మాత్రం 1కి 100 సార్లు ఆలోచించి చెప్పండి. మీ లైఫ్లో ఇలా ఎవరికైనా చెప్పడం వల్ల జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, సిచ్యువేషన్ కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.